తమిళనాడులో కొత్తగా తమిళ భాష ఉంటుంది, ఒక ఏది మన ఈ బోర్డుల మీదన తమిళము ఇంగ్లీష్తో పాటు హిందీ ఉంటుంది. హిందీ వాటి మీద బూడిద రాస్తున్నారు, మట్టి రాస్తున్నారు. అంటే ఏంటి? ఈ రెచ్చగొట్టడం భాష ప్రాతిపదికన. కాంగ్రెస్ మిత్రపక్షాలు చేస్తుంది ఏంటంటే హిందువులలోనేమో కులం ప్రాతిపదికన చీల్చు, భాష ప్రాతిపదికన చీల్చు, రాష్ట్రం ప్రాతిపదికన చీల్చు, ఐక్యంగా ఉండకూడదు. హిందువు ఎప్పుడు ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకు సావాలి, వాళ్ళలో వాళ్ళు. ఒకప్పుడు విభజించి పాలించు అనేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆచరించింది, అంటే బ్రిటిష్ వాడిది. దాని ఫార్ములా ఫాలో అయ్యింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా హిందువుల్ని అట్లా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ఇతర మతాల్ని ఐక్యం చేయడం ద్వారా వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. దాన్నే మోడీ ప్రస్తావించింది. అంటే ఒక రకంగా సార్ అఖిలేష్ మాట్లాడినా, లేదంటే ఖర్గే మాట్లాడినా, మమతా బెనర్జీ ఎవరు మాట్లాడినా ఐఎన్డీఏ కూటమి స్టాండ్ ఏమన్నా మార్చుకుందా? అంటే మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఒకటి, హిందుత్వాన్ని చీల్చే ప్రయత్నమా నిజంగా, లేదంటే హిందుత్వాన్ని, ఎందుకంటే వీళ్ళు మొన్నటి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేది మాది సెక్యులర్ పార్టీ, సెక్యులరిజం అని. ఇప్పుడు మొత్తం కూటమి స్టాండ్ మార్చుకుని హిందూ వ్యతిరేకిగా ఏమన్నా చలామణి అవ్వాలి? లేదు, వాళ్ళందరూ కూడా ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా సెక్యులరిజం అంటే వాళ్ళ దృష్టిలో ఇదే. సెక్యులరిజంకి మనకి రాజ్యాంగం చెప్పిన పదానికి మనకి ఉన్న ఒరిజినల్ అర్థం ఏంటంటే